నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ సంబంధించిన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఎంసీసీ పూర్తిగా కంప్లీట్ గైడ్లైన్స్ను విడుదల చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నీట్ యూజీ రీ ఎగ్జామ్ ఫలితాలు విడుదల చేసిన తరువాత విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించి అత్యున్నత కీలకమైన కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఇందుకు కాగాను దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ కంప్లీట్ గైడ్లైన్స్ను విడుదల చేస్తారు. కౌన్సెలింగ్ ప్రక్రియ 4 రౌండ్లుంటాయి. మొదటి దశలో అర్హత సాధించిన విద్యార్థులు ఎంసీసీ అధికార వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని నాన్ రికమెండబుల్ కౌన్సిలింగ్ ఫీజు, అలాగే రికమెండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ఆన్లైన్లో చెల్లించవలసి ఉంటుంది. రెండవ దశలో విద్యార్థులు తమకు ఇచ్చిన మెడికల్ కాలేజ్ మరియు కోర్సు ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాలి. ఎక్కువ ఆప్షన్ ఇస్తే సీటు దక్కే అవకాశాలు పెరుగుతాయి. మూడో దశలో సెలక్షన్ చేస్తున్న కాలేజీ జాబితాను గడువు ముగిసేలోపు లాక్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ లాక్ చేయక మర్చిపోతే గడువు మూసేలోగా స్ట్రీమింగ్ ఆటోమేటిక్గా లాక్ చేసేస్తుంది. ఒకవేళ లాక్ చేసిన తర్వాత ఆప్షన్ మళ్ళీ మార్చడం కుదరదు. నాలుగో దశలో అభ్యర్థి ఆల్ ఇండియా ర్యాంకు, రిజర్వేషన్ కేటగిరీ, కాలేజీ సీట్లు లభ్యత, క్యాండిడేట్ ఇచ్చిన వ్యాప్ ఆప్షన్ ఆధారంగా కంప్యూటర్ అల్గారిథం ద్వారా సీట్లు కేటాయిస్తారు. ఐదవ దశలో సీట్లు పొందిన విద్యార్థులు అలాట్మెంట్ లెటర్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఆ అలాట్మెంట్ లెటర్ను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకొని తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో సహా ఇచ్చిన టైంలోపు కేటాయించిన కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఈ గైడ్లైన్స్. సో ఇలాంటి రోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, మంచి గవర్నమెంట్ స్కీమ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు రోజు ఒకటి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.